ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంకా ఉన్నావేంటే, వెళ్ళు. మళ్ళీ నీ మొహం నాకు చూపించుకో. ఏంటి సుమతక్క ఆలోచిస్తున్నావు? నిన్నడిగితే నీ పేరు మాత్రమే చెప్పావు. ఈ రోజు ఇంకేమైనా గుర్తొచ్చిందా? నా వాళ్ళు గుర్తుకొస్తున్నారు. నీకు సొంత వాళ్ళున్నారా? మా అమ్మ ఉంది. నన్ను ప్రాణంలా చూసుకుని మా అన్నయ్య ఉన్నాడు. తోబుట్టువులా ప్రేమించి మా వదిన ఉంది. ముఖ్యంగా మా అన్నయ్యకి నేనంటే చాలా ఇష్టం. మీ అన్నయ్య అంత మంచివాడా? ఎంత మంచివాడో చెప్పలేను. నాన్న లేని లోటు తెలియకుండా నన్ను పెంచాడు. అన్నయ్య నన్ను ఎంతలా చూసుకునేవాడు అంటే, నేను భోంచేయకుండా తను తినేవాడు కాదు. ఎవరిని తిననిచ్చేవాడు కాదు. భోంచేయకుండా దిక్కులు చూస్తున్నావేంటి శివా? తిను. సుమతి ఇంకా రాలేదమ్మా. తనొచ్చేస్తుందిలేండి, మీరు తినండి. నా చెల్లెలు లేకుండా నేను భోంచేయడమా? సుమతి వచ్చే వరకు ఆగుతాను. సరేరా, కూర్చో లలిత, మనం తిందాం. సుమతి వచ్చే వరకు ఎవరూ తినడానికి వీల్లేదు. అది బయటికి వెళ్ళిందిరా, ఎప్పుడొస్తుందో తెలీదు. అప్పటి వరకు మేము ఆగాలా? ఆకలిగా ఉందిరా. అయినా సరే, నా చెల్లెలొచ్చి నా చేత్తో మొదటి ముద్ద తినే వరకు మీరు ఆగి తీరాల్సిందే. అది నీకు చెల్లెలైతే నేను నీకు అమ్మన్రా. చెల్లెలి గారి మీద ఆయనకున్న ప్రేమ మీకు తెలిసిందే కదా అత్తయ్య. చెల్లెలి కోసం మిమ్మల్ని కాదు, ఆఖరికి ఆ దేవుణ్ణి కూడా పస్తులు పెడతారీనా. అవునే, నాకు మా అమ్మ కన్నా ఆ దేవుడి కన్నా నా చెల్లెలే ఎక్కువ. తన తర్వాతే ఎవరైనా. అదిగో సుమతి వస్తుంది. రామా మహాతల్లి. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని ఈ కన్నతల్లి కన్నా మీ అన్నయ్యకి తోడబుట్టిన చెల్లెలే ఎక్కువయింది. ఏంటమ్మా మా అన్నయ్యని తిడుతున్నావు? సరిపోయింది. నిన్నంటే మీ అన్నయ్య కోపం వస్తుంది, మీ అన్నయ్యనంటే నీ కోపం వస్తుంది. అవునే, ప్రపంచంలో అన్నా చెల్లెళ్ళు వీళ్ళిద్దరే ఉన్నారు మరి. అవునమ్మా, నా చెల్లెల్లాంటి చెల్లెలు ఈ లోకంలో ఎక్కడా ఉండదు. మా అన్నయ్య లాంటి అన్నయ్య వేరే ఎక్కడా ఉండడు. కాస్త మీ అన్నా చెల్లెళ్ల ప్రేమలాపితే భోంచేద్దాం. నువ్వొచ్చే వరకు మీ అన్నయ్య మమ్మల్ని పస్తులు పెడుతున్నాడమ్మా. వడ్డించు. తినన్నయ్యా. మొదటి ముద్ద నా చెల్లికి, నా ముద్ద అన్నయ్యకి. థాంక్స్. ఇప్పుడు తినండి, లేదంటే మాకు దిష్టి పెట్టేలా ఉన్నారు. మా అన్నయ్యకి నేనంటే అంత ఇష్టం. ఎప్పుడు మొదటి ముద్ద నాకే పెట్టేవాడు. మా ఇంట్లో ఏది కొన్నా మొదట నాకే తెచ్చిచ్చేవాడు. అమ్మా సుమతి. అనయ్య. అమ్మా ఇదిగో బట్టలు తీసుకొచ్చాను. ఇవి నీకు. థాంక్స్ అనయ్య. ఇవి వదినకి, అమ్మకి. నేను పెద్దదాన్నైనా నాకు తల దువ్వేవాడు. నా చేతులకి గోరింటాకు పెట్టేవాడు. నా కాళ్లలో ముళ్ళు గుచ్చుకుంటే అన్నయ్య కళ్లల్లో నీళ్లు తిరిగేవి. నేను కొత్త పట్టీలు కాళ్లకి వేసుకుని ఇల్లంతా తిరుగుతూ ఉంటే అన్నయ్య చిన్నపిల్లాళ్ళ కళ్ళారా చూస్తూ ఆనందపడేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నేనన్నయ్య కన్నీళ్లు చూశాను తప్ప నా కళ్ళల్లో కన్నీళ్లు అన్నయ్య రానిచ్చేవాడు కాదు. మరి అంత మంచి అన్నయ్యకి ఎలా దూరమయ్యావు? అది నా తలరాత. మా అన్న చెల్లెళ్ళ ప్రేమ చూసి ఆ దేవుడికే కన్ను కుట్టిందో లేక ఎవరి దిష్టి తగిలిందో
మేం విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనా మీ అన్నయ్యకి నువ్వు దూరం అవడం నీ దురదృష్టం సుమతక్క. నీకిలా అయిందని తెలిస్తే మీ అన్నయ్య ఎంత బాధపడతాడో. నా గురించి మా అన్నయ్యకి తెలిసే అవకాశం లేదు. మా మధ్య ఎన్నో సంవత్సరాలు దూరం పెరిగింది. మళ్ళీ దగ్గర కాలేనంత అగాధం ఏర్పడింది. నన్ను కోమాలోకి పంపించి దేవుడు నాకు చాలా పెద్ద శిక్ష వేశాడు. బాధపడకు సుమతక్క, విడదీసిన దేవుడే కలుపుతాడు. మీ అమ్మ, అన్నయ్య, వదినలు కాకుండా నీ జీవితంలో ముఖ్యమైన వాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారా? ఉన్నారు. ఎవరు? నా ప్రాణ స్నేహితురాలు మహాలక్ష్మి. ఆవిడెవరు? చెప్పాను కదా, మా అన్నయ్య తర్వాత నాకంత ఇష్టమైన ముఖ్యమైన నా ప్రాణ స్నేహితురాలు. ఆవిడెక్కడుంటుంది? గుర్తుకు లేదా సుమతక్క? ఆవిడ ఎందుకు దూరమైంది? ఫ్లైట్కి టైం అవుతుంది మహా, మనం బయలుదేరాలి. కాస్త వెయిట్ చేయి జన, చిన్న పనుంది. డాక్టర్, పేషెంట్లో మూమెంట్ వస్తుంది. థ్యాంక్ గాడ్, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఈ విషయం వెంటనే వాళ్ళకి చెప్పాలి. హలో, ఎవరు? నా పేరు మహాలక్ష్మి డాక్టర్. మీ నెంబర్ డాక్టర్ రవికాంత్ ఇచ్చారు. ఇందాక రవికాంత్ గారు నాకు కాల్ చేశారు మేడం. చెప్పండి. మీరు ట్రీట్మెంట్ చేస్తున్న మధుమిత నాకు చాలా కావాల్సిన అమ్మాయి. తన కండిషన్ ఎలా ఉంది? ఇప్పుడే కాన్షియస్లోకి వస్తుంది. ప్రాణానికి ఏం రిస్క్ లేదు. కాసేపట్లో పూర్తిగా స్పృహలోకి వస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్. మీరు నా కోసం ఒక ఫేవర్ చేయాలి. షూర్ మేడం, చెప్పండి. నేనేం చేయాలి? కారిడార్లో కొంతమంది వెయిట్ చేస్తున్నారు కదా. వాళ్ళు మీ వాళ్లే కదా మేడం? అవును, వాళ్లతో మీరు నేను చెప్పినట్టుగా చెప్పండి. మీరు నాకు ఈ హెల్ప్ చేస్తే నేను మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాను. మీ గురించి నాకు తెలుసు మేడం. మీరు చెప్పినట్టుగానే చేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.